2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ మెరుపులు, మిడిల్ ఓవర్లలో సంజు శాంసన్ క్లాస్ బ్యాటింగ్, చివర్లో ఇషాన్ కిషన్ దూకుడుతో భారత్ పరుగుల కొండను నిర్మించింది. ఈ టోర్నమెంట్ అంతా తడబడిన అభిషేక్ శర్మ సరైన సమయంలో ఫామ్లోకి వచ్చాడు. కేవలం 18 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతను 21 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఫైనల్లో 89 పరుగులు చేసిన సంజు పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. అలాగే ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్ లో 24తో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ మొదటి 6 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు. సంజు అభిషేక్ జోడీ మొదటి వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వరల్డ్ కప్ ఫైనల్స్ లో అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డును బ్రేక్ చేసింది. అభిషేక్ సంజులతో పాటు ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ సాధించడం భారత టాప్ 3 కూడా 50 కంటే ఎక్కువ పరుగులు చేసినట్లు అయింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఒక టీం సాధించిన అత్యధిక స్కోర్ ఇదే.